మ్యామ్, ఏఐబీ ప్రీవియస్ క్వెషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని క్వెషన్స్ ఇలా వచ్చాయి. ఏదో ఆర్డర్ అంట, రూల్ అంట, దాని గురించి మాకెలా తెలుస్తుంది? అసలు ఏ బేరాక్‌లో ఉంటాయి ఈ ఆర్డర్స్, రూల్స్ గురించి? కొన్నిసార్లు ఆర్డర్, రూల్ లోపలున్న విషయాలు గూడా అడుగుతూ ఉన్నారు మ్యామ్. మరి ఇలాంటి క్వెషన్స్ మనం ఎలా చేయాలి? కొంచెం హెల్ప్ చేయండి అని మీలో ఎంతోమంది అడుగుతున్నారు. సో, చలో ఇవాల్టి లెక్చర్‌లో మనం ఒక వెరీ, వెరీ స్పెసిఫిక్ పాయింట్ డిస్కస్ చేద్దాం. మన సీపీసీ బేరాక్‌లో, ఇన్ అవర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ బేరాక్‌లో ఆర్డర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఆర్డర్స్ అసలు అంటే ఏంటి? ఆర్డర్స్‌ని ఎలా వెతకాలి? మన బేరాక్‌లో ఎక్కడుంటాయి? అండ్ దీన్ని యూజ్ చేసుకొని ఆన్సర్స్ ఎలా వెతకాలి ఏఐబీఈలో అన్న క్వెషన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక సింపుల్ క్వెషన్‌తో స్టార్ట్ చేసి, అక్కడి నుంచి కొంచెం కాంప్లికేటెడ్ క్వెషన్స్ వచ్చినా ఎలా చేయాలో నేను చెప్తాను. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వెషన్స్ చేయడానికి అసలు ఆర్డర్స్ అంటే ఏంటి? అవి ఎక్కడుంటాయి మన బేరాక్‌లో అనేది మనకు తెలియాలి కదా! అసల మనకి మొత్తం సీపీసీ బేర్ యాక్ట్ 2 పార్ట్స్‌గా డివైడెడ్ అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ అన్నీ అయిపోయాక షెడ్యూల్ ఉంటుంది. ఈ బేర్ యాక్ట్ అనే కాదు, ఏ బేర్ యాక్ట్‌లోనైనా ఉన్న ఆర్టికల్స్, ఉన్న సెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ అని ఉంటుందనమాట. అసలు ఈ షెడ్యూల్‌లో ఏం విషయాలు ఉంటాయి తెలుసా? సెక్షన్‌లోనే చాలా విషయాలు వాళ్ళు చెప్పాలనుకున్నారంట. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనుకుంటూ చాలా విషయాలు చెప్పాలనుకున్నారంట. కానీ ఈ మధ్యలో ఆ రూల్స్, ప్రొసీజర్స్ వాళ్ళు చెప్పాలనుకున్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తే బేర్ యాక్ట్ బాగా కన్‌ఫ్యూజింగ్‌గా అయిపోతుంది. ఒక ఫ్లో అనేది దెబ్బతింటుంది అని చెప్పి చాలా సార్లు మన కాన్స్టిట్యూషన్‌లో కానీ, సీపీసీలో కానీ, వేరే ఎన్నో అదర్ యాక్ట్స్‌లో, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌లో అలా ఎన్నో యాక్ట్స్, లిమిటేషన్ యాక్ట్‌లో ఏమని చెప్తారు? సెక్షన్స్ అన్నీ రాసేసి, సెక్షన్స్ 1, 2 వాటెవర్ ఎండ్ ఏదైతే లాస్ట్ సెక్షన్ ఉంటదో అవన్నీ రాసేసి, అవన్నీ అయిపోయిన తర్వాత అదే బేరాక్‌లో షెడ్యూల్స్ అని ఇస్తారనమాట. అలాగే మన సీపీసీలో కూడా ఒక షెడ్యూల్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్. ఆ ఫస్ట్ షెడ్యూల్‌లో ఏమున్నాయో తెలుసా? ఎన్నో ప్రొసీజరల్ రూల్స్ ఉంటాయి. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కదా! సో, ఎన్నో ప్రొసీజర్స్. ఇది ఇలా చేయాలి, అది అలా చేయకూడదు, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పడం అవసరం. అలాంటి ప్రొసీజర్స్ అన్నీ మనం సెక్షన్స్ మధ్యలో పెడితే అక్కర్లేని కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుందని చెప్పి మన సీపీసీలో ఏం చేశారు? ఏవైతే బేసిక్ రూల్స్ ఉంటాయో, బేసిక్ ప్రిన్సిపల్స్ అనుకోండి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఏవైతే సీపీసీకి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్‌నన్నీ సెక్షన్స్‌లో పెట్టి, మనకి ఫస్ట్ షెడ్యూల్‌లో ఆర్డర్స్ అని ఇచ్చారు. ఆర్డర్స్ అని ఇచ్చి, రెలెవెంట్ రూల్స్ ఇచ్చారనమాట. సో, ఒక్కసారి నాతో పాటు బేరాక్ మీరు కూడా ఓపెన్ చేయండి. ఇది చూడండి. మన సీపీసీ బేర్ యాక్ట్ కంటెంట్స్ పేజ్ చూసుకుంటే ఫస్ట్ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెక్షన్స్ అని ఉంటుంది. సెక్షన్ 1 నుంచి స్టార్ట్ చేసి నాతో పాటు మీరు కూడా ఒకసారి బేర్ యాక్ట్‌లో చూసుకోండి. బోలెడన్ని సెక్షన్స్. ఈ సెక్షన్సే మనకు నిజానికి చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, పాయింట్స్ అన్ని సెక్షన్స్ నుంచే వస్తాయి. ఇవన్నీ సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఎండింగ్‌కొచ్చేసేయండి. లాస్ట్ 158 సెక్షన్స్, లాస్ట్ సెక్షన్ 158 అది అయిపోయిన తర్వాత మీ బేరాక్‌లో చూసుకుంటే ఫస్ట్ షెడ్యూల్ అని ఉంటుంది. నేనిక్కడ ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాను. మీ బుక్‌లో కూడా అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు నా బుక్‌లో అన్ని సెక్షన్స్ అయిపోయిన తర్వాత అనంటే రఫ్‌లీ ఒక 65 పేజెస్ అన్నమాట. ఫస్ట్ 65 పేజెస్ సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్స్ వదిలేసిన తర్వాత మిగతా ఈ లావు పార్ట్ అంతా చూస్తున్నారు కదా! ఆల్ ఆఫ్ దిస్ థిక్ పార్ట్ ఈస్ ద ఆర్డర్ అండ్ రూల్స్ ఓన్లీ. సో, నాకు 158తో అది అయిపోతే దాని తర్వాత ఆర్డర్ 1 పార్టీస్ టు సూట్స్, ఆర్డర్ 2 ఫ్రేమ్ ఆఫ్ సూట్, ఆర్డర్ 3 రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అండ్ ప్లీడర్స్ ఇలాగా డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో, ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ప్రొసీజర్సే. ఈ ప్రొసీజర్స్ అన్నీ సెక్షన్స్ లోపల పెట్టేస్తే ఇట్ విల్ బికమ్ కన్‌ఫ్యూజింగ్ కాబట్టి సెపరేట్‌గా పెట్టాం. ఈ ఆర్డర్స్ ఆర్ నథింగ్ బట్ టెల్లింగ్ అస్ డిఫరెంట్ రూల్స్. పార్టీస్ టు ద సూట్. ఒక సూట్‌కి ఎవరు పార్టీస్ ఉండాలి అన్న దాని గురించి ఉన్న రూల్స్ అన్నీ వాళ్ళిక్కడ ఇచ్చారనమాట. సిమిలర్‌లీ అంతెందుకు ఇంకో సింపుల్ విషయం చెప్తాను. సమన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సమన్స్ గురించి మనం సెక్షన్స్‌లో కూడా నేర్చుకున్నాం. సెక్షన్ 27లో సమన్స్ ఇవ్వాలి అని మనం చూసాం. ఆ సమన్స్ ఎలా ఇవ్వాలి? ఎవరివ్వాలి? ఎప్పుడివ్వాలి? అని ఈ రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అవన్నీ మనం ఇక్కడ ఆర్డర్ 5లో ఈ రూల్స్ ద్వారా నేర్చుకుంటున్నాం అనమాట. సో, మన దగ్గర సీపీసీలో సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఆర్డర్స్ కింద రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 అని బోలెడన్ని విషయాలుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ 1 R2 అని రాసాననుకోండి. దాని మీనింగ్ ఏంటి బేరాక్‌లో? ఆర్డర్ 1కొచ్చి
దాంట్లో ఉన్న రూల్ 2ని చెక్ చేయమని అర్థం అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ 4 రూల్ 1 చూడమని చెప్పాననుకోండి, ఇక్కడికొచ్చి ఇది చెక్ చేస్తారు. అహా! అవన్నీ కూడా కాదు మ్యామ్. ఆర్డర్ 10కెళ్ళిపోండి. ఓకే. ఆర్డర్ 10కొచ్చేయండి. ఏం లేదు వెతకడమే. దేర్ ఇస్ నథింగ్ మోర్. ఏబీ ఎగ్జామ్ గురించి వచ్చినప్పుడు ఇవేం బై హార్ట్ చేయక్కర్లేదు. బేరాక్‌లో ఇలా సీరియల్ వైస్ ఉంటాయి. ఇలా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి మ్యామ్? 51 ఆర్డర్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనంటే టోటల్ 51 ఆర్డర్స్ ఉన్నాయి. ప్రతి ఆర్డర్ కింద ఎన్నో కొన్ని మనకి రూల్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ 10 రూల్ 1 అన్నారనుకోండి, వచ్చి ఇది చూస్తారు. సో, ఇవన్నీ కూడా రోమన్ న్యూమరికల్స్‌లో ఉంటాయి. సో, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందర ఒకసారి చదువుకొని వెళ్ళాలి. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం ఒకటి క్వెషన్స్ చూస్తూ ఉందాం. మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమడిగారు? విచ్ ఆర్డర్ హాస్ బీన్ స్పెసిఫికల్లీ ఎనాక్టెడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనర్స్. మైనర్స్ యొక్క ఇంట్రెస్ట్ అలాగే అన్‌సౌండ్ మైండ్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ ఆర్డర్ ఉంది అని అడిగారు. ఇక్కడ చూడండి క్వెషన్‌లో వాళ్ళెక్కడ బేర్ యాక్ట్ నేమ్ చెప్పలేదు. నేనేమని చెప్పాను? ఏఐబీలో క్వెషన్ ఇచ్చినప్పుడల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియేట్‌గా అసల ఏ బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి అన్న క్వెషన్ మీకొస్తుంది. ఆ క్వెషన్‌కి కావాల్సినది ఫస్ట్ హింట్ వెతుక్కోవాలి మనం. ఏ బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తారు ఈ క్వెషన్‌కి అంటే వాడు బేర్ యాక్ట్ పేరు ఇవ్వలేదు మ్యామ్. కరెక్టే. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి ఆర్డర్ అని ఇచ్చారు. విచ్ ఆర్డర్ అని అంటే ఖచ్చితంగా ఆ బేర్ యాక్ట్ వచ్చేసి సిపిసి బేర్ యాక్టే. ఎందుకంటే మన ఏఐబీ సిలబస్‌లో మాట్లాడుకునేటప్పుడు ఆర్డర్స్ అండ్ రూల్స్, ఆర్డర్ సో అండ్ సో, రూల్ నంబర్ సో అండ్ సో అని చెప్పేది ఒకే ఒక బేర్ యాక్ట్ విచ్ ఇస్ సిపిసి బేర్ యాక్ట్. సో ఇక్కడ బేర్ యాక్ట్ పేరు ఇవ్వకపోయినా మీకు ఇమ్మీడియేట్‌గా అర్థం అవ్వాలి సిపిసి బేర్ యాక్ట్‌లో వెతకాలి అని. ఇప్పుడు దీంట్లో ఏం వెతుకుతారు? ఆర్డర్స్‌లో వెతకాలి. ఇక్కడ సెక్షన్ నంబర్స్ అడగట్లేదు. ఆర్డర్స్ అడుగుతున్నారు. అంటే సెక్షన్స్ అన్నీ అయిపోయాక వచ్చే ఆ పార్ట్‌లో వెతకాలి. సో డైరెక్ట్‌గా ఏం చేస్తారు? మళ్ళీ కంటెంట్స్ పేజ్‌కొచ్చేసి ఆర్డర్ 31 గదా! ఇవన్నీ వదిలేసేయండి. ఆర్డర్ 31కి వెళ్లి ఎతకాలి. సో మూవ్ ఆన్. యూ కెన్ డైరెక్ట్‌లీ గో టు ఆర్డర్ 31. అదే అంటున్నాను. ఇలాంటి న్యూమరికల్స్‌ని ఎలా చదవాలో మనకు తెలియాలి. ఇది 40 అన్నమాట. ఇది 41 ఇలా. సపోజ్ మనకు కనుక రోమన్ న్యూమరికల్స్ కొంచెం కష్టంగా ఉంటే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. సో అందుకని ఎగ్జామ్‌కి వెళ్ళే ముందర ఒకసారి రోమన్ న్యూమరికల్స్ చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత 27లో ఉన్నాం. 28, 30. ఇప్పుడు చూడండి 32. ఇలా ఒకటిని వెతుక్కుంటూ వస్తే నాకు ఆన్సర్ వచ్చింది 32 సూట్స్ బై ఆర్ అగేన్స్ట్ మైనర్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్. 32లో దీని గురించి ఉంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్. సో ఇలాగా సింపుల్ క్వెషన్స్ కూడా వస్తాయి. ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా వెతుక్కోవాలో తెలిస్తే మీరు ఇలాంటి సింపుల్ క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. నాకు ఇప్పుడు ఈ క్వెషన్ చేసి చూపించండి మీరు. క్వెషన్ నంబర్ 2 అని కమెంట్స్‌లో నాకు రాసి పెట్టండి. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా చూడండి క్వెషన్ నంబర్ 2కి ఆర్డర్ ఆఫ్ సిపిసి వాళ్ళే ఇచ్చేసారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ హింట్ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ఈ బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి. బేర్ యాక్ట్ ఏ ఓపెన్ చేస్తారు? సిపిసి బేర్ యాక్ట్ ఓపెన్ చేసి అందులో ఏం వెతకాలి? సెక్షన్ ఆర్డరా? ఆర్డర్స్ వెతకాలి. దేని గురించి వెతకాలి? టెంపరరీ ఇంజంక్షన్ గురించి, ఇంటర్లాక్యుటరీ ఇంజంక్షన్ గురించి వెతకాలి. సో ఈ టెంపరరీ ఇంజంక్షన్ ఆర్ ఇంటర్లాక్యుటరీ ఇంజంక్షన్ గురించి ఉండేది ఏంటి అనేది మీరు ఇప్పుడు బేరాక్లో వెతికి నాకు చెప్పండి. ఓకేనా? సో నేను కమెంట్స్‌లో చూస్తాను. ఫస్ట్ కమెంట్ ఎవరిదైతే వాళ్ళది పిన్ కూడా చేస్తాను కమెంట్. సో నాకు ఆన్సర్ చెప్పండి. కింద కమెంట్‌లో ఏం రాస్తారు? క్వెషన్ 2 అని పెట్టి ఆప్షన్ రాయండి. ఏయా, బియా, సియా వాటెవర్ కమెంట్స్‌లో పెట్టండి. ఎలా వెతుకుతారో నేను జస్ట్ ఇప్పుడు చూపించాను కదా! సేమ్ అదే మెథడ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ విచ్ ఆర్డర్ ఆఫ్ సిపిసి లేస్ డౌన్ జనరల్ రూల్స్ గవర్నింగ్ ప్లీడింగ్స్. ప్లీడింగ్స్ గురించి సిపిసిలో ఉన్న ఏ ఆర్డర్‌లో చెప్తున్నారు? ఇవన్నీ నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే చేపిస్తున్నాను. ఓకే. సో మ్యామ్ ఇంత ఈజీ క్వెషన్స్ అడుగుతారా అంటే అడుగుతారు. కష్టమైన క్వెషన్స్ కూడా అడుగుతారు. వాటిల్లో మధ్యలో మిక్స్డ్‌గా ఇలాంటి క్వెషన్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జామ్‌లో పేపర్ 2, 3 క్వెషన్‌లు టఫ్ వచ్చాయి వరుసగా అని చెప్పి మైండ్‌లో ఒకలాంటి భయాన్ని పెట్టుకోకండి. ఇలాంటి ఈజీ క్వెషన్స్ కూడా వస్తాయి ఏబీ ఎగ్జామ్‌లో. ఏదేమైనా సరే కరెక్ట్‌గా చేస్తాను అని అనుకోవాలి. అంతేకాని ఈజీ క్వెషన్స్, టఫ్ క్వెషన్స్ అన్నట్టు పెట్టుకోకండి. నా ఇప్పుడు దీనికి చెప్పండి క్వెషన్ నంబర్ 3 ఇది. క్వెషన్ నంబర్ 3కి ఆన్సర్ ఏమవుతుంది? సేమ్ ప్రొసీజర్ ఇందాక చేసినట్టే. సిపిసి బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి. ఆర్డర్ చెక్ చేయాలి. ఏ కీవర్డ్ దేనికోసం చెక్ చేయాలి? ప్లీడింగ్స్ గురించి అడుగుతున్నారు. సో మనం చెక్ చేయడం వచ్చా మ్యామ్? యెస్. మీరు ఆల్రెడీ ఇందాక చెక్ చేసినట్టే సేమ్ మెథడ్‌లో మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేయాలి. మనం ఆర్డర్ 4, 5, 6 అని ఇచ్చారు కదా ఆప్షన్స్‌లో. అందుకని అవి చూద్దాం. ఇక్కడ ఏముంది? ఆర్డర్ 6లో ప్లీడింగ్స్. నేను కంటెంట్స్ పేజ్ నుంచి వెతుకుతున్నాను. కంటెంట్స్ పేజ్ నుంచి వెతకక్కర్లేదు. కొన్ని బేరాక్స్‌లో ఈ కంటెంట్స్ పేజ్ లేదు అని అంటారు. అయితే నో ప్రాబ్లమ్. బేరాక్‌లో కూడా సేమ్ ఉంటుంది. లోపలికెళ్ళి కూడా ఇవే విషయాలు వెతుక్కోవచ్చు. మనం కంటెంట్స్ పేజ్‌లో మీకు ఆల్రెడీ మీ బేరాక్‌లో ఉంటే అక్కడి నుంచి వెతుక్కోండి. లేకపోతే లోపలికి వెళ్ళిపోయింది. చెప్పాను కదా నా బేరాక్‌లో 65 ఆర్ 67 పేజెస్ తర్వాత ఉంటుంది.
అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్ 6 రెలవెంట్ పేజ్ ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ 6. ఆర్డర్ 6 డీల్స్ విత్ ప్లీడింగ్. యాజ్ పర్ ఆర్డర్ 6 ప్లీడింగ్ షాల్ మీన్. మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లెట్ అస్ ఇమాజిన్ మీ బేరాక్లో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఆర్డర్ 6 అని ఇచ్చారు కానీ బేరాక్ట్ పేరు ఇచ్చారా? ఇవ్వలేదు. బేరాక్ట్ నేమ్ ఇవ్వలేదు. బేరాక్ట్ నేమ్ ఇవ్వలేనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది మ్యామ్? ఆర్డర్ 6 అని అడుగుతున్నారు. ఆర్డర్స్ అని అంటే సిపిసి. సో సిపిసి బేరాక్ట్ అని ఐడెంటిఫై చేసి దాంట్లో ఏం ఓపెన్ చేయాలి? సెక్షన్ నంబర్ కాదు, ఆర్డర్ 6 ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ 6లో ఒక పర్టికులర్ పాయింట్ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు కంటెంట్స్ పేజ్ కాదు, బేరాక్ట్ లోపల ఉన్న ఆర్డర్ 6కి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవాలి. అవునా కదా? సో ఇక్కడ చూసినా కూడా ఇక్కడ ఈ ఏదైతే రూల్ 1 ప్లీడింగ్స్ గురించి ఉన్న రూల్ 1 ఉందో రూల్ 1 లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఆర్డర్ 6 ఓపెన్ చేశాను. రూల్ 1లో ప్లీడింగ్ గురించి ఉంది. రూల్ 1 ఎందుకు చెక్ చేస్తున్నావు మ్యామ్? ఎందుకు అని అంటే రూల్ 1 ప్లీడింగ్ గురించి కదా అడిగింది వాళ్ళు. ప్లీడింగ్ గురించి ఎక్కడుంది ఈ రూల్స్లో? రూల్ 1లో ఉంది ప్లీడింగ్ అంటే ఏంటి అని. ప్లీడింగ్ షాల్ మీన్ ప్లెయింట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోత్ ప్లెయింట్ అండ్ రిటర్న్. సో ప్లీడింగ్ అంటే ప్లెయింట్ అయినా కావచ్చు, రిటర్న్ స్టేట్మెంట్ అయినా కావచ్చు. ప్లెయింట్ని కూడా ప్లీడింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం, రిటర్న్ స్టేట్మెంట్ని కూడా ప్లీడింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. అక్కడ ఉంది, అదే ఆన్సర్ నేను పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయగలరా మీరు? మరి ఒకసారి నాతో పాటు మీరు కూడా ఇప్పుడే చేసేసేయండి. ప్లెయింట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ టు ద కోర్ట్. కోర్ట్ ముందు ఒక ప్లెయింట్ అనేది ప్రెజెంట్ చేయాలి. అవును, కరెక్టే. అయితే ఆర్డర్ 4 రూల్ 1 ప్రకారంగా ఇది సింగిల్ కాపీయా, డబుల్ కాపీ, డూప్లికేట్ కాపీయా, ట్రిప్లికేట్ కాపీయా, ఫిక్స్ రూల్ లేదా అని అడుగుతున్నారు. వన్స్ అగైన్, బేరాక్ట్ పేరుందా? బేరాక్ట్ నేమ్ ఇక్కడ కూడా ఇవ్వలేదు మ్యామ్. ఈ క్వశ్చన్లో కూడా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఇవ్వలేదు. మరి బేరాక్ట్ పేరు ఇవ్వనప్పుడు ఎలా చేస్తాం మ్యామ్? సిపిసి అని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వన్స్ అగైన్ ఆర్డర్ రూల్ అని అంటున్నారంటే ఖచ్చితంగా సిపి. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇందాక ఆర్డర్ 6 ఓపెన్ చేశాను. ఇప్పుడు పైకి వెళ్ళి ఆర్డర్ 4 ఓపెన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఆర్డర్ 4లో రూల్ 1 నేను వెతుక్కుంటే నాకు సరిపోతుంది. ఇదిగోండి, ఆర్డర్ 4 ఓపెన్ చేశాను. ఆర్డర్ 4లో రూల్ 1, ఎవ్రీ సూట్ షాల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రెజెంటింగ్ ప్లెయింట్ ఇన్ డూప్లికేట్ టు ద కోర్ట్. అగైన్ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. ఏముంది? డూప్లికేట్ అని ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నేను డూప్లికేట్ అని పెట్టాను. ఒకవేళ అక్కడ ట్రిప్లికేట్ అని రాసుంటే ఇక్కడ ట్రిప్లికేట్ అని పెట్టేదాన్ని. సో వన్స్ అగైన్ దీస్ ఆర్ ఆల్ సింపుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్డర్. మ్యామ్ కొన్నిసార్లు కష్టంగా ఇస్తారా? కొన్నిసార్లు ఇవ్వచ్చు, బట్ దాంట్లో కూడా ఎంతో కొంత హింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిపిసిలోనే అడుగుతున్నారు, డీల్స్ విత్ సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ ఆన్సర్ మీరు చెప్పగలరు? సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. ఆర్డర్ 5 కదా, ఈ ఆన్సర్ కూడా చెప్పండి. 2 చెప్పండి. అలాగే క్వశ్చన్ 6 కూడా చూస్తాను ఎంతమంది చేయగలరు. క్వశ్చన్ 6 అని కమెంట్లో పెట్టి దానికి ఆప్షన్ పెట్టండి. ఎలా వెతుకుతారు చూపించనా? ఏం లేదు, ఆర్డర్ 5 కదా, ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ హింట్గా తీసుకోవాలి. అన్ని ఆప్షన్స్లోనూ ఆర్డర్ 5 ఉంది కాబట్టి మీ బేరాక్ట్లో ఇప్పుడు ఇందాక ఆర్డర్ 4 క్వశ్చన్కి వచ్చారా, ఇప్పుడు ఆర్డర్ 5 క్వశ్చన్కి వచ్చి జస్ట్ ఒక్కొక్కటి చెక్ చేయండి. ఏం టర్మ్ కావాలి మనకి? ఏం టర్మ్ వెతుక్కుంటున్నాం మనం ఇక్కడ? సబ్స్టిట్యూటెడ్ సర్వీస్. సో కీవర్డ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ అనేది మన కీవర్డ్. సో ఆర్డర్ 5లో ఏ రూల్లో సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ అన్న కీవర్డ్ ఉందో ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి. ఓకే, నా క్లాసెస్ కనుక ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా చేయగలరు. దీంట్లో టఫ్ ఏం ఉండదు. మనం ఆల్రెడీ ఎవ్రీడే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి. 499 రూపీస్కి డైలీ లైవ్ క్లాసెస్ ప్యాకేజ్ ఉంది. ఇప్పటికీ టైం ఉంది. మీ సెల్ఫ్ స్టడీతో ప్రిపరేషన్ సరిగ్గా అవ్వట్లేదు అని అనుకుంటే ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఇప్పటికైనా జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ 5 క్లాసెస్లో ఏవైతే మిస్ అయ్యారో అవన్నీ మీకు రికార్డెడ్గా ఉంటాయి. ఇప్పటి నుంచి ఇంకా ఒక 10 more క్లాసెస్ ఉన్నాయి. అవన్నిట్లోనూ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో యూ కెన్ స్టిల్ జాయిన్ దట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, నాకు ఈ క్వశ్చన్ ఎవరు చెప్తారు ఇంకా? ఇప్పుడు క్వశ్చన్ 7. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డీల్స్ విత్ ప్లెయింట్ ఇన్ ఇంటర్ ప్లీడర్ సూట్స్. ఇక్కడ కూడా చూడండి ఏం అడుగుతున్నారు? కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. బేరాక్ట్ పేరు ఇచ్చేసారు. బేరాక్ట్ పేరు ఇచ్చేసి ఇంటర్ ప్లీడర్ సూట్స్ గురించి ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. సో వన్స్ అగైన్ డిఫరెంట్ ఆర్డర్ నంబర్స్ ఇచ్చారు. అవన్నీ నేను చూసుకుంటే నాకు సరిపోతుంది. ఈజీగా నాకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఆర్డర్ 33, 35, 11, 17 అనేది నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను. మీరు కూడా నాతో పాటు ఇక్కడే సాల్వ్ చేసేసేయండి. నిజానికి నాతో పాటు నేను చెప్పినప్పుడు మీరు బేరాక్ట్ ఓపెన్ చేసి సాల్వ్ చేస్తారనుకోండి, లేటర్ ఆన్ ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. మరి బేరాక్ట్ నుంచి చెక్ చేస్తే మీకు ఆన్సర్ రావాలి. ఆప్షన్ డి అని వచ్చిందో రాలేదో చూసుకోండి.
ఆర్డర్ 35 రూల్ 1లో ఇంటర్ప్లీడర్ సూట్స్ గురించి ఉంటుంది. ఆర్డర్ ఆర్డర్ 35లో కాకుండా ఇంటర్ప్లీడర్ సూట్స్ గురించి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సెక్షన్ 88 ఆఫ్ సిపిసిలో ఉంటుంది. సో నిజానికి అన్ని కూడా అలాగే ఉంటాయి. సెక్షన్ 88లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం, జనరల్ రూల్ చెప్పుకున్నాం, ఇంటర్ప్లీడర్ సూట్ అంటే ఏంటి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం, అసలు ఎటువంటి సిచ్యువేషన్లో ఇంటర్ప్లీడర్ సూట్కి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ అనేది సెక్షన్ 88లో ఉంటుంది అబౌట్ ఇంటర్ప్లీడర్ సూట్స్. మరి ఇంటర్ప్లీడర్ సూట్స్ గురించి ఏదైతే మనకి ప్రొసీజర్ తెలియాలో కాన్సెప్ట్ అక్కడ నేర్చేసుకున్నాం, మరి దానికి ఉన్న ప్రొసీజర్ ఎలా ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, ఎలాంటి విషయాలు రాయాలి ప్లెయింట్లో, ఎలాంటి విషయాలు ప్లెయింట్లో డ్రాఫ్ట్ చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి, మన ఆర్డర్స్లో ఉంటాయి. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ ద ప్రొసీజర్ విచ్ ఇస్ గివెన్. అలా ఒక విధంగా ప్రతిదానికి అలాగే కాన్సెప్ట్ ప్రొసీజర్ అలా ఉంటుంది. మ్యామ్ మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో కూడా సేమ్ అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, ఇన్ బౌండరీ డిస్ప్యూట్, ఒక బౌండరీ డిస్ప్యూట్ వచ్చిందంట. కాన్ఫ్లిక్టింగ్ ఎవిడెన్స్ ఇస్ ప్రెజెంటెడ్ అబౌట్ ద యాక్చువల్ బౌండరీ లైన్. సో ఒక ల్యాండ్ ఉందంట, ల్యాండ్ బౌండరీస్ ఏంటి, ఎగ్జాక్ట్ గా నా ల్యాండ్ ఏంటి, నా పక్క వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఆగుతుంది, ఇలాంటి విషయాలు బౌండరీ డిస్ప్యూట్స్ వచ్చాయన్నమాట. సో యాక్చువల్ బౌండరీ లైన్ ఏది అని ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళి లోకల్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే సైట్ విజిట్ చేయాలి. అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేస్తేనే మనకు నిజానికి రియాలిటీ తెలుస్తుంది. అసలు టోటల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంత, దాంట్లో బౌండరీ లైన్ అసలు నిజానికి ఎక్కడుంది, ఎవరైనా ఫెన్సింగ్ ఏమైనా వేయించుకున్నారా లేదా, ఇలాంటి కొన్ని విషయాలు కొన్నిసార్లు మనకి ఫొటోస్ ద్వారానో డాక్యుమెంట్ ద్వారానో అంటే సరిగ్గా తెలియదు కోర్ట్ వాళ్ళకి. అలాంటప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, కమిషన్స్ని వేస్తుంది. కోర్ట్ కమిషనర్ని అపాయింట్ చేయడం అని అంటాం. కమిషన్స్ అన్న కాన్సెప్ట్ కిందకు వస్తుంది. బట్ వన్స్ అగైన్ ఇది కాన్సెప్ట్ కమిషన్స్ అయినా ఇక్కడ ఉన్న హింట్స్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, లోకల్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడైనా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఉందా, ఉంది మ్యామ్, ఆర్డర్ 26. ఒకసారి మరి ఆర్డర్ 26ని నేను చాలాసార్లు చెప్పాను, క్వశ్చన్లో కనుక హింట్స్ సరిగా లేకపోతే ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ఏదైనా మనకి హింట్స్ ఉంటున్నాయా అని చూడండి అనమాట. సో కాన్సెప్ట్ మీకు బేసిక్గా ఇది కమిషన్స్ అనే కాన్సెప్ట్ అని తెలిస్తే అక్కడి నుంచి వచ్చి ఆన్సర్స్ వెతుక్కోవచ్చు. సో కమిషన్స్ అన్న కాన్సెప్ట్ అనేది నాకు తెలుసు, నాకు ఎందుకు తెలుసు, నేను బేసిక్ చదువుకొని వెళ్ళాను మ్యామ్. సపోజ్ కనుక లోకల్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, అకౌంట్స్ చెకింగ్ చేయాలన్నా, పార్టిషన్స్ చేయించాలన్నా ప్రతిసారి కోర్టు వాళ్ళు రాలేరు కాబట్టి కోర్టు కమిషన్స్ని అపాయింట్ చేస్తుంది అన్న బేసిక్ కాన్సెప్ట్ అయితే నాకు తెలుసు కదా. సో ఇప్పుడు ఆర్డర్ 26కి ఒకసారి వెళ్ళి చూస్తాను. ఎందుకు చూస్తాను, ఎందుకంటే ఆప్షన్స్లో ఉన్న వాటిల్లో నాకు అది కరెక్ట్ అనిపిస్తోంది. సో ఒకసారి 26కి వెళ్ళండి. నేను అగైన్ బెరాక్ టు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కమిషన్స్ అన్న ఏదైతే ఈ టాపిక్ ఉందో ఆర్డర్ 26లో కమిషన్స్లో చూసుకుంటూ వస్తే ఇదిగో కమిషన్స్ ఫర్ లోకల్ ఇన్వెస్టిగేషన్, ఇదిగో 9, 10 ప్రొసీజర్ అని ఏదో వాళ్ళైతే రాశారు. ఇవేవి నేను చదవక్కర్లేదు మ్యామ్, గుర్తుపెట్టుకోండి, నేను చదవక్కర్లేదు. బట్ లోకల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి ఇక్కడ ఉంది. సో ఆర్డర్ 26 అయితే వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. మరి ఇంకొకటి ఇక్కడ కమిషన్ అని వాళ్ళే రాశారు కదా మ్యామ్, మరి ఒకసారి అసలు ఓపెన్ చేసి చెక్ చేయండి, ఇది కరెక్టేనా, ఆర్డర్ 18 రూల్ 16 అని రాశారు కదా, ఒకసారి మీరే ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే, ఇదిగో నేను ఓపెన్ చేశాను. ఆర్డర్ 18లో రూల్ 16, రూల్ 18 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ విట్నెస్ ఎగ్జామినేషన్ గురించి, రీకాల్ అండ్ ఎగ్జామిన్ విట్నెస్, పవర్ ఆఫ్ కోర్ట్ టు ఇన్స్పెక్ట్, ఇలా ఉన్నాయి తప్ప ఎక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఎవర్ ఇస్ మై కీవర్డ్, నా క్వశ్చన్లో లోకల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ద కీవర్డ్, అవేవి లేవు కదా. సో వన్స్ అగైన్ నా క్వశ్చన్ సరిగ్గా తెలియకపోయినా కూడా ఆప్షన్స్లోంచి నేను ఆన్సర్ వెతికాను, ఆప్షన్స్నే నేను హింట్గా వాడుకొని ఆప్షన్స్లోంచి ఆర్డర్ 26 చెక్ చేస్తే నాకు మ్యాచ్ అయింది. సో మిగతా ఆప్షన్స్ అసలు మ్యాచ్ కావట్లేదు, బట్ దీంట్లో అయితే మ్యాచ్ అయింది కాబట్టి ఆర్డర్ 26 అని చూస్ చేశాను. మిగతా కూడా నేను చెక్ చేశాను, ఆర్డర్ 16, ఆర్డర్ 18 వేటిల్లోనూ లోకల్ ఇన్వెస్టిగేషన్ అన్న పదం రాలేదు, ఆర్డర్ 26లో వచ్చింది కాబట్టి బి ఈజ్ మై ఆన్సర్ అని నేను చూస్ చేసుకున్నాను. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ చదువుకొని వెళ్ళి బేరాక్లో ఏ విషయం ఎక్కడుంది అనేది ఒక అవగాహనతో వెళ్తే మీరు ఈజీగా ఏఐబి ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఫుల్ కోర్స్ పైన ఆఫర్ కూడా మేము అనౌన్స్ చేసాం. పర్చేస్ చేసిన డేట్ నుంచి 6 months వరకు వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది, ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇప్పటికీ కూడా మీరు ఒకవేళ ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి అని అనుకుంటే ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్కి ఎంత చదివితే అంత చదివి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అప్ టు 6 months పీరియడ్ ఆఫ్ టైం మీరు బాగా కాన్సెప్ట్స్ అన్ని చదివి నోట్స్ రాసుకొని సబ్జెక్ట్ నేర్చు. సో ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కావాల్సిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కమెంట్లో ఉంటాయి. అలాగే మా వాట్సాప్ నంబర్లో కూడా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడిగి జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్.